హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ మన 30 డేస్ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఇది డే 15 అండి. ఇది స్టార్ట్ చేసే ముందు నాకు బ్రదర్ కామెంట్ చేస్తున్నాడు, అన్న పే అవుట్ది స్లిప్ పెట్టమని. అన్న నేను చేసేది బోల్ట్కి పే అవుట్ అనేది 15 డేస్కి అయితే రాదు. వోల్ట్కి వచ్చింది, వోల్ట్ ఫుడ్కి అయితే వచ్చింది. బోల్ట్కి పర్ డే మనకి క్యాష్ ఆర్డర్లు వస్తాయి కదా, దాంట్లో నుంచే కట్ అయితే మనకి ప్రతిరోజు మనకైతే వచ్చేస్తాయి. అలా ఇంకా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేది. ఇప్పుడైతే మనకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది, పరకలేషకు ఉంది ఇచ్చేది. ఆర్డర్ తీసుకోవడానికైతే రెస్టారెంట్ కాడికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఎండలు కూడా ఇవాళ 2 డేస్ నుంచి బాగా పెరిగింది, బాగా కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా బిఫోర్ క్లైమేట్ మొత్తం కూల్గా ఉండే కదా, కూల్గా ఉండేసరికి సడన్గా ఎండలు వచ్చేసరికి కొంచెం మనసు మధ్యాహ్నం అసలు ఈ పెద్ద హెల్మెట్ పెట్టుకుని వీడియో తీయాలంటే అసలు చాలా చిరాకుగా అనిపిస్తుంది. అందుకనే మధ్యాహ్నం వీడియోస్ అయితే కొంచెం చేయట్లేదు, సాయంత్రం ఉదయమే చేస్తున్నాను. కాబట్టి మేబీ 2-3 డేస్ అయితే మేము కూడా అలవాటు అవుతాం కాబట్టి తర్వాత తీస్తాను. అప్పుడు దాకా అయితే ఏమనుకోబాకండి, ఓకే? మనమైతే ఆర్డర్ తీసుకుందాం. మన ముందు కనబడుతుంది కదా, అదే పరకలేష విలేజ్. ఇది అవుట్స్కట్లో విలేజెస్ ఉంటాయి కదా కొన్ని, అది మనం అటు వెళ్ళాలి, ఎక్కడో వెళ్ళాలి, అటు కొండల్లోకి తిరిగి అటు వెళ్ళాలి. చూడండి ఎలా ఉన్నాయి. ఈ నైట్ టైం వచ్చేటప్పుడు కొంచెం బెదురుగానే అనిపించిద్ది, ఎందుకంటే కొత్త కదా, ఇక్కడ ఒక గిల్లు అక్కడ ఒక గిల్లు ఉంటుంది. కానీ మన లెక్క బయటికి రారబ్బా ఇల్లు ఏదైనా. ఇదైతే మా ఊరికి వెళ్తాం కదా, సేమ్ ఇలానే మా ఊరికి ఒక కొండ ఉంటుంది. మా ఊరికి వెళ్ళాలంటే చిన్న కురువ పెద్ద కురువ అని సేమ్ అలానే ఉన్నాయి ఇవి. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మళ్ళీ కింద డౌన్లో ఒక ఇల్లు కట్టుకుండు, అండ్ డేరేలో ఏందో మరి చూడండి. అటు వెళ్ళాలి, ఆ పైకి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీగా ఎలా ఉంటాయో చూపిస్తా చూడండి. హలో సార్, why do you need camera? ఎస్ చూడండి, అదే పొలాలు ఇవన్నీ. అటు సముద్రం కనబడుతుంది కదా మొత్తం, ఇంకా పరకలేష ఇది. ఒకటి 2 ఇల్లులే ఉంటాయి. గోధుమ పొలం, గోధుమ పండిస్తారు ఎక్కువ, గోధుమ ఇటు. ఇంత ఎండలో ఇక్కడ బండి వేసుకొని కూర్చొని ఉంటే ఆర్డర్ రెడీ చేయకుండా ముచ్చట్లు ఎత్తాం లానా. నేను పోయి అడిగితే అప్పుడు రెడీ చేసిండు. ఇది మళ్ళీ 10ంటికి వచ్చిన ఆర్డరు 12ంటికి వచ్చింది. ఇక్కడ వస్తే ఆ సెక్యూరిటీ తీస్తాడు డోరు. ఆడ పనిలో ఉన్నాడులే, మన పనిలో మనం వెళ్ళిపోదాం. బ్లాక్స్ ఉంటాయి దీంట్లో, బ్లాక్స్ A-B-C-D-Z దాకా ఉంటాయి. మనం బ్లాక్ డీలో ఇవ్వాలి కాబట్టి బ్లాక్ డి చూడండి. ఎస్, బ్లాక్ డి. ఇది బ్లాక్ డి. ఇక్కడ రాసింది కదా, కాల్ మీ అని పెట్టిండు. కాల్ చేద్దాం ఒకసారి, ఫోన్ చేయడు. ఈ ఆర్డర్ చాలాసారి నాకు క్యాన్సిల్ అయింది. వచ్చాడు పిల్లగాడు. హలో, డీలర్ కొట్టేసి ఏమైనా పడిద్దాం ఐటని. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ సిటీ సెంటర్లోకి ఆర్డర్ తీసుకుని వస్తే అసలు ఈ గొంతులు తిరగాలంటే బొసుకు అనిపించింది నాకైతే. ఒక్క రోడ్ మనం మర్చిపోతే ఇంకో రోడ్కి వెళ్ళిపోతే ఇంకా అన్ని మైనస్లే పడతాయి. ఇంకా ఏడాడో మళ్ళీ తిరిగి రావాలి, మొత్తం తిరిగి రావాలి. 1 కిలోమీటర్ రావాలంటే 3-4 కిలోమీటర్ తిరగమంటుంది మొత్తం ఆ మ్యాప్. మెయిన్ స్ట్రీట్ ఇది.
ఇడు మధ్యలో ఆపి పోనెత్తుండ అయ్యా ఇడు. నువ్వు పోనీరా ఏడా ఆపిని చూడు ఇడు. వెళ్ళిపోయేటప్పుడు చూడండి, ముందు మిర్రర్ ఉంది, మిర్రర్లో కనబడిద్ది అటు నుంచి ఏమైనా వస్తున్నాయా అని వెహికల్స్ అని. మేము రావట్లేదు కాబట్టి ఇలా ముందు మైనస్ ఉంది, వెళ్ళకూడదు, లెఫ్ట్ తీసుకోండి. చిన్న చూసి తిప్పండి బైక్ని, తొందరపడి తిప్పితే ఏదైనా వచ్చి తగిలింది అనుకో. బ్రదర్ అక్కడ వర్క్ చేసుకుంటారు అనుకుంటా, ఆర్డర్ చేసుకున్న బ్రదర్. బుడ్డు చూడండి ఎలా బోనిస్తుండో. బాయ్ 23.70 cents. థ్యాంక్ యూ బాయ్. 23.70 cents. ఇవాళ అయితే పోలీసులు బొబ్బట్టుకుంటున్నారంట చూడండి, అన్ని మ్యాప్సే. 1 రైడర్ చెకింగ్ అంట, 1 రైడర్ చెకింగ్, 3 పోలీస్. ఇండియా ఇండియా నుంచి అటు వెళ్ళాలి. ఇండియా మన ఇండియాది రెస్టారెంట్. సారీ, ఫీల్ అయినట్టుండ్రు బాబాయ్. బండి తిప్పినా ఆడ మళ్ళీ సైకిల్ వేసుకొని వచ్చి ఫీల్ అయింది అనుకుంటా. ఇక చూడండి బుడ్డోడు, మన ఇండియా పిల్లలు అయితే నడవడానికే ఏడుస్తారు, ఆడ చూడ ఇలా సైకిల్ తొక్కుతుండరు. గల్లీ గల్లీ తిరిగేస్తా, గల్లీ గల్లీ మేరా హే, సైప్రస్ మేరా అడ్డా హే అంటే. ఓహో, ఓ మై గాడ్. స్టాప్ ఉంటే ఆగిపోండి, చూడండి ఇక్కడ కూడా కింద కూడా రాసి ఉంటారు స్టాప్ అని. వెహికల్స్ ఏమైనా వస్తున్నాయా రావట్లేదా, వెళ్ళిపో. రెడీ అయింది. ఇండియా నుంచి ఆర్డర్ అయితే తీసుకున్నా. ఇండియా మన ఇండియా వాళ్ళది, అది రన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మన ఇండియా వాళ్ళు చాలామంది ఉంటారు కదా, షటిల్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ తింటారు కదా. ఆర్డర్ అయితే ఇచ్చేసా. ఇక్కడ ఆ బ్రదరే వచ్చి కాల్ చేసే ముందు తీసుకొని వెళ్ళిపోయాడు వచ్చి. ఎస్ ప్లీజ్. ఎక్కడుందో ఇది ఇచ్చేది. కొంచెం పర్వాలేదు ఇవాళ అయితే, కొంచెం నడిచింది. వచ్చి కొంచెం సిటీలోనే చేశాను. నైట్ టైం ఎందుకంటే వీడియో తీయలే, ఎందుకంటే నేను సిటీ సైడ్లో ఉన్నా కాబట్టి కొంచెం పిల్లగాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎందుకులే కెమెరా హెల్మెట్ కానీ తీసేసా. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళే టైం కదా, ఇప్పుడు కొంచెం తీద్దాంలే ఒక 2-3 షాట్లు అయినా. థ్యాంక్ యూ బాయ్. రూపాయి టిప్ ఇచ్చాడు, ఇస్తారు అలా డిఫరెంట్ సమ్ పీపుల్స్. చూడు దయ్యం తిరుగుతున్నా ఏముందో మరి. తక్కువ చూసి భయపడారు, భయపడబాకండి. ఈ రోడ్డున మొత్తం బ్లాక్ డ్రెస్ యూస్ చేస్తారు ఎక్కువ. 202. హలో, థ్యాంక్ యూ. ఎంత కొట్టాం ఏందనేది నేను చూపిస్తాను తర్వాత. డైలీ అలా అప్లోడ్ చేస్తున్నాను, అలానే అప్లోడ్ చేసేస్తా. ఓకే, ఇప్పుడైతే రికార్డింగ్ చేయను, ఇంకా వెళ్ళి మెగ్డి కార్డు కూర్చొని ఒక 2-3 ఆర్డర్లు పడితే పడింది, లేకపోతే వెళ్ళిపోతా.